డాక్టర్ గారు, మరి పిల్లల ఆరోగ్యం విషయం గురించి, వాళ్ళ ఆహారం విషయం గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఎపిసోడ్లో. అవునమ్మా. పిల్లలకి బాగా ఇష్టమైనది బ్రెడ్. ఇష్టంగా తింటున్నారు కదా, బ్రెడ్డే కదా పర్వాలేదు, దాంట్లో ఏమి ఆయిల్స్ లేవు, ఫ్రైడ్ కాదు అని చెప్పి అదేదో ఆరోగ్యవంతమైన ఆహారం అని చెప్పి ఇస్తూ ఉంటారు పెద్దలు. దాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం ప్రేక్షకులందరికీ. మామూలుగా కేకుల్లో డ్రై ఫ్రూట్స్ వాడతాం కానీ అసలు బ్రెడ్లో డ్రై ఫ్రూట్స్ వాడి ఎవరు చేయరు. కానీ మనం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రెయిన్కి బాగా ఉపయోగపడే మంచి కొవ్వులు ఒమేగా-3 ఫ్యాట్ బాదముల్లో ఇట్లాంటి వాటిలో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని అలాంటి డ్రై నట్స్ని పిల్లలకి ఇష్టపడే రీతిలో కూడా పెడితే నర్వ్ సెల్ డెవలప్మెంట్కి, బ్రెయిన్ సెల్ డెవలప్మెంట్కి చాలా మంచిది. కాబట్టి మల్టీగ్రెయిన్ పిండి ఉపయోగించి కార్బోహైడ్రేట్స్ అతి తక్కువ ఉంటాయి, పోషకాలు ఎక్కువ ఉంటాయి మల్టీగ్రెయిన్. అలాంటి పద్ధతుల్లో హెల్దీ వేలో బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. డ్రై ఫ్రూట్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1.5 కప్పు, పెరుగు 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, బ్లాక్ కిస్మిస్ 2 టేబుల్ స్పూన్, ఆప్రికాట్స్ 10, అంజీరాలు 4, తేనె 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక చిన్న కప్పు కానీ ఏదైనా తీసుకుని అందులో నిమ్మరసం, బేకింగ్ సోడా, వంట సోడా వేసి బాగా కలిపి దాన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మరో బౌల్ తీసుకుని మల్టీగ్రెయిన్ పిండి అందులో వేసేస్తాం. అందులో వంట సోడా, బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపిన దాన్ని అందులో వేసేసి దానికి పెరుగు, తేనె, పాలు ఈ 3 వేసి కలిపేస్తాం. ఇలా బ్రెడ్ కోసం ఈ పిండి అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ ఉంటే సాఫ్ట్గా బ్రెడ్ పిండి సిద్ధమవుతుంది. ఇక డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడం చూద్దాం. అప్పుడు ముందుగా ఆప్రికాట్స్ని చిన్న చిన్న ముక్కలుగా మనం అట్లా కట్ చేసుకోవాలి. అలాగే కిస్మిస్ని కూడా అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాం. అంజీరాలు కూడా అట్లాగే చిన్న పీసెస్గా. బ్లాక్ కిస్మిస్లు కూడా తీసుకుని మనం కలిపిన బ్రెడ్ పిండి తీసుకుని అడుగున మల్టీగ్రెయిన్ పిండికి చల్లేస్తే అంటుకోకుండా సాఫ్ట్గా ఉండటం కోసం మళ్ళా కాస్త చేతులతో నొక్కి కలపాలి. ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది బ్రెడ్ పిండిని కూడా అట్లా కర్రబెట్టి పలచగా చేసేసి దాని మీద మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నిటిని, ఆప్రికాట్స్, కిస్మిస్లు, బ్లాక్ కిస్మిస్లు, అంజీరా ముక్కలన్నిటినీ వేసేసి కర్రపెట్టి ఒకసారి నొక్కేస్తే ఆ పిండిలో ఇవన్నీ ఒత్తుకుని గుచ్చుకుంటాయి ఓడిపోకుండా. ఆ బ్రెడ్ పిండిని అట్లా రోల్ చేసేసి సెంటర్గా కట్ చేసేసి ఒకవైపు రివర్స్లో దాన్ని అట్లా గుండ్రంగా చుట్టాలి, మరోవైపు కూడా అట్లా రివర్స్లో గుండ్రంగా చుట్టుకుంటూ వచ్చేసి బ్రెడ్ ట్రేలో అడుగున బటర్ పేపర్ వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్తో రోల్ చేసిన బ్రెడ్ పిండిని అందులో పెట్టేసి 20 మినిట్స్ బేక్ చేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ బ్రెడ్. మైదా బ్రెడ్ వైట్ పాయిజన్ అని గుర్తుపెట్టుకోవాలి. మైదా కంటే కూడా గోధుమ పిండి బ్రెడ్ మంచిది. దానికంటే కూడా మల్టీగ్రెయిన్ పిండి బ్రెడ్ ఇంకా మంచిది. దాంట్లో ఇట్లా డ్రై నట్స్ వేస్తే ఇది వజ్రం లాంటిది. రాను మనం హెల్త్ గురించి ఆలోచించేటప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని బ్రెడ్స్లో కూడా డ్రై నట్స్ ఉపయోగించుకోవచ్చు అని ఈ టెక్నిక్ మీకు చూపించాం. ఇక్కడి నుంచి మీరు ఫాలో అవటమే లేట్.